హలో వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను ప్రత్యూష. స్వపరిపాలన కోసమే అయితే తెలంగాణ ప్రజల పోరాటానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సమయాన్ని బట్టి పోరాటం పేరు మారింది, కాలాన్ని బట్టి నాయకుడు మారాడు. కానీ పోరాట లక్ష్యం మాత్రం ఒక్కటే, అదే తెలంగాణ స్వపరిపాలన. శతాబ్దాల పోరాటంలో తెలంగాణ పేరే పోరు తెలంగాణగా, వీర తెలంగాణగా, జై తెలంగాణగా మారి ఉద్యమానికి ఊపిరిపోసింది. ఆఖరి శ్వాసలోనూ తెలంగాణని నినదిస్తూ అమరులైన వాళ్ళు లెక్కల ప్రకారం 1200 మంది. కానీ శతాబ్దాల పోరాటంలో ఎన్ని వేల మంది ఉన్నారో. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరిలో ఆ పోరాట సంకల్పం కనిపించడానికి కారణం ఆ ప్రాణత్యాగాలే. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రం సాకారమై 11 ఏళ్లైంది. ఈ దశాబ్ద కాలంలో ఎలాంటి మార్పులు కనిపించాయి? కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. ప్రత్యేక రాష్ట్రం వస్తే అంతా బాగుపడతారనే కాదు, తెలంగాణ సమాజం కొట్లాడింది. తెలంగాణ ఆత్మాభిమానం, సంస్కృతి, సంప్రదాయాలకి ఒక గుర్తింపు రావాలని. అందుకే మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రధానంగా సామాజిక, సాంస్కృతిక పునాదులపై నిలబడి గర్జించింది. ప్రపంచంలో మరే ఇతర ఉద్యమాల్లో చూడనంతగా సాహిత్యం తెలంగాణ ఉద్యమంలో కనిపించింది. అసలు హింసకి తావు లేకుండా, నెత్తురు చిందకుండా, అల్లర్లు ఘర్షణలు జరగకుండా సాగిన అతి పెద్ద ఉద్యమం ఏదైనా ఉందంటే అది ప్రత్యేక తెలంగాణ పోరాటమే. దశాబ్దాల పాటు సాగిన ఆత్మ గౌరవ పోరాటం, అస్తిత్వంపై సాగిన సమరం 2014 జూన్ 2వ తేదీతో ముగిసింది. బ్రిటిష్ కాలం నాటి నుంచే స్వపరిపాలన కోసం కలలుగన్న సమాజం తెలంగాణ. అందుకే తెలంగాణ పోరాటానికి శతాబ్దాల చరిత్ర ఉంది అనేది. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సమాజం వద్దనుకున్న పాలనైతే అంతమైంది, కానీ స్వపరిపాలన కల మాత్రం అలానే ఉండిపోయింది. అందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1952లో ఉద్యమం మొదలైంది. అదే తెలంగాణ తొలి దశ ఉద్యమం. ఉవ్వెత్తున ఎగిసిన ఈ ఉద్యమం 1969లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రత్యేక తెలంగాణ కాంక్ష మాత్రం చల్లారలేదు. స్థానిక ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న ముల్కీ నిబంధనలను పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికేతరులను తొలగించి స్థానికులకు మాత్రమే ఉద్యోగాలివ్వాలన్న 610 జీవో సైతం అమలు కాలేదు. గిర్గ్లనీ కమిషన్ తెలంగాణ సమాజానికి, యువతకు జరుగుతున్న అన్యాయాన్ని తన నివేదికలో పొందుపరిచినా సరే ఆనాటి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. అదొక్కటే కాదు, రాజకీయ పదవుల్లోనూ తెలంగాణకు న్యాయం జరగటం లేదన్న వాదన బలపడింది. నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణపై చిన్న చూపు, నియామకాల్లో స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలు స్థానికేతరులకు ఇవ్వటంతో అది కాస్త నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో మరో ఉద్యమానికి నాంది పలికింది. సాంస్కృతికంగా తెలంగాణ భాష, యాస, సంప్రదాయాలు, పండుగలపై జరుగుతున్న దాడి ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్షను బలంగా రగిల్చింది. అలా 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ముఖ్య కారకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎందుకు అవసరమో మరోసారి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేలా చెప్పటం మొదలుపెట్టారు. అయితే రాజకీయ బలంతోనే తెలంగాణ సాధ్యం అని నమ్మి ఆ దిశగా అడుగులు వేశారు. అదే సమయంలో తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ కవులు, కళాకారులు, సాంస్కృతిక బృందాలు ఆట, పాట, కవితలతో ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. 2006లో దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఉద్యోగ జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అలా సాగుతూ వెళుతున్న తెలంగాణ ఉద్యమాన్ని 2009 నాటి ఓ సంఘటన మలుపు తిప్పింది. హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా ప్రకటించారు. 2009 అక్టోబర్లో పోలీస్ ఉద్యోగాలకు హైదరాబాద్ లో లోకల్ రిజర్వేషన్లు ఎత్తేసి ఫ్రీ జోన్ గా ప్రకటించడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. హైదరాబాద్ ను గనక ఫ్రీ జోన్ గా మారిస్తే తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాల్లో తెలంగాణ యువత రిజర్వేషన్లు కోల్పోతారు. అందుకే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. కేసీఆర్ నిరాహార దీక్షకు దిగారు. దాదాపు 11 రోజుల పాటు యావత్ తెలంగాణ అట్టుడికిపోయింది. రాష్ట్రంలో ఉద్యమ ఉగ్రరూపాన్ని చూసి కేంద్రం కూడా దిగొచ్చింది. 2009 డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చింది. దాదాపు 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు సాగినప్పటికీ కూడా ఒక చిన్న అవాంఛనీయమైన ధోరణిలో జరిగిన సంఘటన లేకుండా ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలంటే ఉండే ఇతర ప్రాంతాల మీద ఉండే
వైషమ్యాలు, ద్వేషాలు, వాటి వల్ల వచ్చే హింస అనేది లేకుండా శాంతియుతంగా మొట్టమొదటిసారిగా ఇంత సుదీర్ఘ ఉద్యమం జరగడం అనేది భారతదేశంలో ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. తెలంగాణ గడ్డనే ఒక పోరాటాల గడ్డగా చెప్పుకోవచ్చు. ఒక 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ 100 సంవత్సరాల చరిత్రలో కూడా అనేక సందర్భాలలో అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక ఉద్యమాలు జరిగిన నేల ఇది. నిజానికి కేంద్రం ప్రకటనతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఖాయమైనట్టే అనుకున్నారు. కానీ డిసెంబర్ 23న ఆ ప్రకటనని వెనక్కి తీసుకుంటూ మరో స్టేట్మెంట్ ఇచ్చింది కేంద్రం. అంతే, తెలంగాణ సమాజం మొత్తం మరోసారి ఉద్యమ జెండా పట్టింది. మరీ ముఖ్యంగా విద్యార్థి లోకం గర్జించింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆత్మ బలిదానాలు జరిగాయి. శ్రీకాంతాచారి ప్రాణ త్యాగంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. యాదిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య ఇలా తెలంగాణ ఉద్యమకారులు వరుసగా ఆత్మార్పణం చేసుకోవడంతో ప్రతి తెలంగాణ వ్యక్తి కదిలిపోయాడు. ఎవరు పిలుపునిచ్చినా సరే తెలంగాణ సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తి రోడ్లపైకి రావటం మొదలుపెట్టారు. కవులు, కళాకారులు ఆవేశాగ్నిని మరింత రగిల్చారు. మేధావులు, విద్యార్థులైతే ప్రత్యేక రాష్ట్ర సాధన ఎంత ముఖ్యమో లెక్కలు, లాజిక్లతో ప్రత్యర్థులకు కౌంటర్లు వేశారు. రైతులు, కార్మికులు సైతం తాము సైతం తెలంగాణ కోసం అంటూ అడుగులు వేయటంతో రాజకీయ నాయకులు కూడా తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారు. అలా 2011 మార్చి 10న పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలోని అరుదైన సందర్భాల్లో ఒకటిగా మిగిలిపోయింది. సాగరహారం పేరుతో మెరుపు ఉద్యమాలు తెలంగాణ పోరాట చరిత్రను మరో మలుపు తిప్పాయి. కొన్ని ఉద్యమాలు నెత్తురు చిందించినప్పటికీ కూడా విజయం సాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది పంజాబ్ అయ్యుండొచ్చు, కాశ్మీర్ అయ్యుండొచ్చు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయ్యుండొచ్చు, స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో అవే ఉండొచ్చు. ఏవైతే పాలక వర్గాలు వాళ్ళు చేయాలనుకున్న పనిని ఎటువంటి ఉద్రిక్తతలు లేకుండా, ఎటువంటి హింసకు తావు లేకుండా వాటిని చేసేస్తుంటారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాలు అట్లా ఏర్పడ్డాయి. ఛత్తీస్గఢ్ అయ్యుండొచ్చు, జార్ఖండ్ అయ్యుండొచ్చు, ఉత్తరాఖండ్ అయ్యుండొచ్చు. ఈ రాష్ట్రాలకు పెద్దగా, ఒక జార్ఖండ్కి మినహా పెద్దగా ఉద్యమాలు వచ్చినటువంటి సందర్భం. ఇక తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమంలో భాగస్వామి అయిందెప్పుడంటే 2011 సెప్టెంబర్ 12. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి సకల జనుల సమ్మె మొదలైంది. మొత్తం 42 రోజుల పాటు సాగిందా సమ్మె. వంట వార్పు, పెన్ డౌన్, మానవాహారం, రైల్ రోకో, సడక్ బంద్ ఇలా ఎక్కడా ఊపిరి తీసుకోనివ్వని ఉద్యమాన్ని కొనసాగించింది తెలంగాణ సమాజం. ధూమ్ధామ్ అంటూ కళాకారులు చేపట్టిన ప్రత్యేక రాష్ట్ర సాధన సమరం తెలంగాణ ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే వరకు ఒత్తిడి తీసుకొచ్చింది ధూమ్ధామ్ పోరాటం. అప్పుడు దిగొచ్చింది కేంద్రం. 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఆ బిల్లును అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కళాకారులు ఇలా అన్ని సామాజిక వర్గాల విజయమే ప్రత్యేక తెలంగాణ. తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అదే సెంటిమెంట్ తో రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ని ఎవరు రగుల్చుతారో, ఎవరు దాని నుంచి లబ్ధి పొందుతారో ఆ పార్టీకే పొలిటికల్ ఎడ్జ్ కనిపిస్తుందనేది ఒక అభిప్రాయం. 2018 తెలంగాణ ఎన్నికల్లో అదేగా జరిగింది. ఇప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాలపై ఫోకస్ పెట్టే పాలిటిక్స్ నడిపిస్తుంటాయి తెలంగాణలో పార్టీలు. ఏపీ చేపట్టాలి అనుకుంటున్న బనకచెర్ల ప్రాజెక్ట్ దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు దాటినా ఇంకా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరలేదు. ఇదే మాటని అటు తిప్పి ఇటు తిప్పి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి పార్టీలు. తెలంగాణ వస్తే ఏం వస్తుందని, ఏం మార్పు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారో అది జరగలేదు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నీళ్ల విషయంలో ఇప్పటికీ 2 రాష్ట్రాల మధ్య పంపకాలే సరిగ్గా జరగలేదు. కృష్ణా, గోదావరి నీళ్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది అన్నది తెలంగాణ ప్రజల అభిప్రాయం. పార్టీల అభిప్రాయం కూడా ఇదే. అందుకే అవకాశం చిక్కినప్పుడల్లా 3 పార్టీలు ఈ అంశంపైనే ఫోకస్ పెడుతుంటాయి, రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుంటాయి.
ఇక నియామకాలని గత 10 ఏళ్లలో చేపట్టలేదని కాంగ్రెస్, ఇప్పుడు చేపడుతున్న నియామకాలు అంతంత మాత్రమేనని బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పథకాలకు కూడా డబ్బులు లేవంటూ నిధుల అంశాన్ని కూడా రాజకీయ కోణంలో ఉపయోగించుకుంటున్నాయి. అయితే అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని చెప్పదు, చెప్పుకోలేదు. సో గత 10 ఏళ్ల పాలనను సరిదిద్దుతున్నామంటూ కొత్త కోణంలోంచి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఏపీలో ప్రతిపాదనలో ఉన్న బనకచెర్ల ప్రాజెక్ట్, ఈ 2 అంశాలపై కాంగ్రెస్ పై రాజకీయ యుద్ధం చేస్తోంది బీఆర్ఎస్. ఒక విధంగా తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న అంశమే ఇది. తెలంగాణకు బనకచెర్ల ప్రాజెక్ట్ శాపం కాబోతోందని హరీష్ రావు అంటున్నది ఆ కోణంలో నుంచే. బనకచెర్లని ఆపడంలో విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణపై ప్రేమ ఉంటే బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఆపాలని ఇటు బీజేపీని ఒకటే టైంలో టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్. బనకచెర్ల ప్రాజెక్ట్ ని అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్లైనా అడ్డుకుంటామంటున్నారు. ఇక బీజేపీ అయితే నిధులు అనే సెంటిమెంట్ తీసుకుంది. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ కేంద్రం ఇస్తున్న తెలంగాణ నిధులని దుర్వినియోగం చేశాయని ఆరోపిస్తున్నారు. ధనిక తెలంగాణ వచ్చాక నీళ్ల పేరుతో నిధుల దోపిడీ తప్ప మరేం జరగలేదని బీఆర్ఎస్ ని టార్గెట్ చేసింది బీజేపీ. రాష్ట్రమైన తెలంగాణని 10 లక్షల కోట్ల అప్పులో ముంచారంటూ మండిపడ్డారు. సో తెలంగాణ అమరవీరుల ఆకాంక్షను, రాష్ట్రాభివృద్ధి బాధ్యతను బీజేపీ తీసుకుంటుందంటున్నారు కిషన్ రెడ్డి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర అప్పులు, కట్టిన ప్రాజెక్టులు, తేలని నీళ్ల పంచాయతీలు, పక్క రాష్ట్రం కడుతున్న ప్రాజెక్టులు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని తెలంగాణ సెంటిమెంట్ కి ముడిపెట్టి పొలిటికల్ గా ఉపయోగించుకుంటున్నాయి పార్టీలు. తెలంగాణ ఏర్పడి 11 ఏళ్లైన సందర్భంగా పార్టీల నాయకుల నుంచి వచ్చిన స్టేట్మెంట్లు చూస్తే ఫోకస్ మొత్తం తెలంగాణ నినాదం చుట్టే తిరిగినట్టుగా కనిపిస్తోంది. ఏ ఒక్కరి పోరాటం వల్లనో తెలంగాణ రాలేదు అనేది నిజం. ఎందరో ఆత్మ బలిదానాలతో వచ్చింది. కళాకారులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, అన్ని రాజకీయ పార్టీల పోరాట ఫలితమే తెలంగాణ. కానీ తాము కొట్లాడితే ఇచ్చారని ఒకరు, తామిచ్చాం కాబట్టే సాధ్యమైందని మరొకరు, మద్దతుగా నిలబడ్డాం కాబట్టే వచ్చిందని ఇంకొందరు. ఇలా ఎవరికి నచ్చిన దాన్ని వాళ్ళు వినిపిస్తున్నారు. ఫైనల్ పాయింట్ ఏంటంటే, పొలిటికల్ అడ్వాంటేజ్ కావాలంటే తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకోవాల్సిందే అన్నట్టుగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి. తెలంగాణ వచ్చి 11 ఏళ్లైనా మారనిది ఏదైనా ఉందంటే అది ఇదే. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.